మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. క్యాన్సర్, వామ్మో పదం వింటేనే చాలా భయంగా ఉంది. చాలా ప్రామినెంట్ అండ్ చాలా కామన్గా వినిపిస్తున్న డిజీజ్ అయిపోయింది. అండ్ స్పెషల్గా ఈ వీడియోలో మనము అసలు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఆఫ్ క్యాన్సర్ డిసీజ్, అంటే చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ఇది తినాలి, ఇది తినకూడదు, ఇదే తినాలి, దీనివల్ల వస్తుంది, దానివల్ల వస్తుందని. ఈ వీడియో ద్వారా మీకు గన్ షాట్ ఆన్సర్ దొరుకుతుంది. బికాస్ నా ఎదురుగుండా కూర్చున్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన వీడియోస్ కింద కమెంట్ చేశారు సార్ ఒక క్వశ్చన్ అడగమని. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అంటే అసలు ఈ మధ్య సిమ్టమ్స్ లేకుండా అసలు చాలా వరకు కేసులు ఎక్కడో 100లో ఒకరికి ఇలా అవుతుందమ్మా అనుకునే కేసు ఏ సిమ్టమ్స్ లేకుండా, అసలు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, దానికి పర్టికులర్ సిమ్టమ్స్ లేకపోతే పర్టికులర్ పేషెంట్కి సిగరెట్ ఆల్కహాల్ కన్సప్షన్ ఎక్కువ ఉంటే అందుకే వచ్చిందయ్యా బాబు నీకు క్యాన్సర్ అని. కానీ ఇవేవీ లేకున్నా కూడా హీఈస్ ఎండింగ్ అప్ క్యాన్సర్. జస్ట్ ఏదో టెస్ట్ చేసుకుందాం, ఫీవరిష్గా ఉంది, ఎంతో డల్గా ఉంది అనుకుంటే క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని డాక్టర్ గారిని క్వశ్చన్. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. ఏ రకమైన సిమ్టమ్స్ కలిగించదు క్యాన్సర్. అందువల్ల ఎవరు రారు. నోట్లో పుండు ఉంటుంది, నొప్పి కలిగించదు. పెరుగుతూ ఉంటుంది, నొప్పి కలిగించదు. బ్లడ్ వస్తుంది, నొప్పి కలిగించదు. వైట్ అండ్ రెడ్ ప్యాచెస్ ఉంటాయి, నొప్పి ఉండదు. అందరూ అశ్రద్ధ చేస్తారు. అండ్ కామన్లీ ఎఫెక్ట్స్ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. హాస్పిటల్లో రావాలంటే వాళ్ళకు ఒక నొప్పి ఏదో ఉంటే తప్ప రారు వాళ్ళు. దాంతో నెగ్లెక్ట్ అయిపోతున్నారు. హెడేక్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్స్లో. హెడేక్ అందరికి వస్తుంది. నాకు కూడా ఒక రోజు ఎక్కువ పని చేస్తే హెడేక్ వస్తుంది. పేషెంట్స్ ఎక్కువ చికాకు పెడితే హెడేక్ వస్తుంది. ఎక్కువ టైం పని చేసినా ఎవరికైనా హెడేక్ రావచ్చు. విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే హెడేక్ రావచ్చు. సైనస్ డిస్టర్బెన్స్ ఉంటే హెడేక్ రావచ్చు. అనేక రకాలుగా. బట్ హెడేక్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్. అర్లీ మార్నింగ్ కనుక హెడేక్ వచ్చిందంటయితే ఖచ్చితంగా నిద్ర లేవటమే హెడేక్తో నిద్ర లేచినట్టయితే, దట్టు వర్సనింగ్ హెడేక్ ఉన్నట్టయితే అది క్యాన్సర్ కావచ్చు. బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు. ఇలా అనేక రకాలైన సిమ్టమ్స్ మనం అశ్రద్ధ చేస్తాం. స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి, జస్ట్ పొట్టలో గ్యాస్ ఉన్నట్టు ఉంటుంది. చాలామందికి ఉంటుంది. చాలామంది పేషెంట్ చెప్తారు, నాకు చాలా గ్యాస్ అండి డాక్టర్ గారు, ఈ ఫుడ్ తింటే నాకు గ్యాస్ అండి, ఈ ట్యాబ్లెట్ నేను రోజు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్తారు. అంటే గ్యాస్ ట్యాబ్లెట్ అంటే ప్యాంటోప్రజాలు, రాబిప్రజాలు వేసుకుంటానని చెప్తారు. లేకపోతే ఓల్డెన్ డేస్లో ర్యాంటాక్. ఆ ర్యాంటాక్ వాడుతుంటే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ర్యాంటాక్ని బ్యాన్ చేశారు కూడా. ఈ ప్యాంటోప్రజాలు హ్యాపీ కూడా ఇవి రెగ్యులర్గా అందరూ నేను వాడుతున్నానని చాలా గొప్పగా చెప్తారు. ఈ గ్యాస్ బిళ్ళ తినందే నాకు అసలు కడుపంతా ఉబ్బరం అయిపోద్దండి, నా రోజంతా బ్యాడ్గా ఉంటుంది. అవి వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తాయని ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు. సో కడుపులో మంట రావటం, పొద్దున స్పైసీ ఇడ్లీ తిన్నాను, మసాలా దోశ తిన్నాను, దానివల్ల అనుకుంటారు తప్ప ఆ కడుపులో మంట స్టమక్లో ఉన్న క్యాన్సరస్ అల్సర్ వలన అని ఎవరు ఊహించారు కదా. అవును సార్. ఆనందం ఏంటంటే కొంచెం మింగుడు పడకపోవటం, మానని దగ్గు. స్మోకర్స్లో మానని దగ్గు ప్రతి సంవత్సరం ఉంటానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇలానే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, స్కాన్ కూడా చేశారు, ఏమీ లేదన్నారు. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. స్మోకర్స్ కాఫ్ అనుకుంటారే తప్ప లాస్ట్ ఇయర్ క్యాన్సర్ కాకపోవచ్చు, ఇప్పుడు క్యాన్సర్ అని వాళ్ళు అనుకోరు కదండి. సో ఇవన్నీ కూడాను వార్నింగ్ సిగ్నల్స్. లూజ్ మోషన్స్ అవుతాయి, ఆల్టర్నేట్స్ మోషన్స్ అండ్ కాన్స్టిపేషన్. మొన్న బావర్చీలో తిన్నాను అందుకే అయ్యింది, మన పెళ్ళికి వెళ్ళాను అక్కడ తిన్నాను అందుకే అయింది అనుకుంటారే తప్ప లోపల క్యాన్సర్ ఉందని అనుకోరు కదా. మోషన్లో బ్లడ్ పడుతుంది, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. నేను కూడా ఈ సిమ్టమ్స్ చెప్పాక ఆయన రాశారు. ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాం కదా, మరి క్యాన్సర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నట్టయితే మినిమం సార్, అంటే అలా అని కాదు, కంటిన్యూస్గా బ్లడ్ వస్తుంది, ప్రతిరోజు వస్తుంది బ్లడ్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, రోజు ఒకసారి మోషన్కి వెళ్ళేవాడిని ఇప్పుడు 4 సార్లు వెళ్ళాల్సి వస్తుంది, ఒకరోజు కాన్స్టిపేషన్ వస్తుంది, ఒకరోజు టక్టకా 4 మోషన్స్ అయిపోతున్నాయి, మోషన్లో బంకపడుతుంది, బ్లడ్ వస్తుంది, ఆఫుల్ స్మెల్ వస్తుంది. ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. ఎనీ డీవియేషన్ ఫ్రమ్ అవర్ రొటీన్ హ్యాబిట్స్, మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం. అలాగే క్యాలిబర్ ఆఫ్ ద స్టూల్ తగ్గింది, స్టూల్ ఈ సైజులో వస్తుంది, క్యాలిబర్ తగ్గి టూత్ పేస్ట్ లాగా బయటకు వస్తుంది. దేర్ కుడ్ బి అన్ అబ్స్ట్రక్టింగ్ రెక్టల్ క్యాన్సర్. రెక్టల్ ట్యూమర్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. మీరు మోషన్ ఫ్రీగా ఒకరోజు పాస్ చేశారనుకోండి పొద్దున్నే, యూ విల్ హ్యావ్ సమ్ వెరీ గుడ్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. మోషన్ ఫ్రీగా పాస్ చేసినా ఆ ఫీలింగ్ లేదు, లోపల ఇంకా మోషన్ ఉన్నట్టుంది. దాట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అంటే ఆ ట్యూమర్ మన బ్రెయిన్ ట్యూమర్ని మోషన్గా పర్సీవ్ చేస్తుంది. ట్యూమర్ ఉంది రెక్టంలో, వాట్ డస్ బ్రెయిన్ థింక్? బ్రెయిన్ డజంట్ నో ఇట్స్ ఎ ట్యూమర్ ఆర్ ఎ మోషన్, సాలిడ్ మోషన్. ఇట్ స్టిల్ థింక్స్ దెర్ ఇస్ సమ్ మోషన్ ఇన్సైడ్. ఆ ఖాళీ అనే ఫీలింగ్ బ్రెయిన్కి రాదు.
అలాగే ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్. ఏదో ఫారిన్ బాడీ ఉంది, మింగాము, ఇంకా కూడా అట్లే ఉంది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ హైపోఫారింజియల్ క్యాన్సర్. ఓకే. వాయిస్ డిస్టర్బెన్సెస్, బొంగురు పోవటం, స్మోకరు బొంగురు పోయింది, కోల్డ్ వచ్చింది బొంగురు పోయింది. మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ చూశాను, ఇలా హోర్స్నెస్ వచ్చింది. టీచర్ ఆయన ప్రొఫెసర్ గారు హోర్స్నెస్ రాగానే ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళారు. ఈఎన్టీ సర్జన్ గారు పరీక్ష చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. కొంచెం రిలీఫ్ ఉండింది, హీ వాజ్ హ్యాపీ. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ అలానే వచ్చింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆయన వేసుకున్నాడు అదే మందులు. అట్లా 4 మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకా ఉండింది. ఈ డాక్టర్ గారి మెడిసిన్ మనకు పడలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ కదా ఆయనకి, మళ్ళీ ఆయన ఇంకో యాంటీబయాటిక్ పెట్టారు. అలా ఒక 4 వారాలు 5 వారాలు డిలే అయిపోయింది. స్టేజ్ 1 క్యాన్సర్ స్టేజ్ 3 అయిపోయింది. నేను మొత్తం వాయిస్ బాక్సే తీయాల్సి వచ్చింది ఆయనకి. చాలా కామన్ ప్రాబ్లం ఇండియాలో ఇది. ఒక డాక్టర్ గారు మందులు ఇచ్చినాక తగ్గపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అది చాలా కరెక్ట్ కాదు. కానీ అంత తొందరగా క్యాన్సర్ అనుకోం కదా. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఆయన ఏమనుకునేవారు, నేను యాంటీబయాటిక్స్ ఇచ్చాను అయినా తగ్గలేదు అంటే లోపలేదో మిస్ అవుతున్నాను, ఎండోస్కోపీ చేసి చూద్దాం అని అనుకునేవారు. ఎండోస్కోపీ చేసి ఉండేవారు, పట్టుకునేవాళ్ళు. అట్లీస్ట్ ఫస్ట్ స్టేజ్లో బయటపడేది. ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి ఇండియాలో. ఇది మనం ఒక టెస్ట్ చేసామనుకోండి, కమర్షియల్ డాక్టర్ గారు అనుకుంటారు. ఒక మధ్యన ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది. నాకు బాగా తెలిసిన ఆయన కొంచెం స్టమక్ క్యాన్సర్ లేట్గా వచ్చారు. ఏంటండి నేను మీకు తెలుసు కదా, ఏంటి సిమ్టమ్స్ అన్నీ మనకి ఆబ్వియస్గా ఉన్నాయి కదా, ఎందుకు లేట్గా వచ్చారన్న. హీ వాజ్ వెరీ అన్హ్యాపీ అండ్ ఐ వాజ్ వెరీ యాంగ్రీ. లేదండి నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని విజిట్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళు పట్టుకోలేదన్నాడు. చూశాను ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎవరంటే నా క్లోజ్ ఫ్రెండ్. సరే వెళ్ళిపోయినాక ఆయన ఫోన్ చేశాను, బ్రదర్ ఇలా నేను తిట్టుకుంటున్నాడు ఇప్పుడు అని. ఇమ్మీడియట్లీ హీ టోల్డ్ మీ, గుడ్ నథింగ్ టు వరీ. ఏమన్నాను, నేను ఓపీకి వచ్చేసరికి 20 మంది ఉంటారు, ప్రతివాడు ఒకటే కంప్లైంట్, గ్యాసు కడుపులో మంట. వచ్చిన ప్రతి వారికి నేను ఎండోస్కోపీ చేశానంటే డాక్టర్ గారు పక్కా కమర్షియల్ గొట్టం వేసి 3,000 తీసుకున్నారంటాడు. సో ఫస్ట్ మెడిసిన్స్ రాస్తాను, తగ్గలేదు, రెండోసారి వస్తారు, మార్చి రాస్తాను, ఇంకా తగ్గలేదంటే అప్పుడు ఎండోస్కోప్ వేస్తాను. మనకి ఎంత అనుమానంగా ఉన్న ఒక టెస్ట్ రాయాలంటే భయంగా ఉంటుంది. ఈ ట్రస్ట్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్స్ హస్ గాన్. వై ఇస్ దట్ హ్యాపెనింగ్ సార్ నౌ ఇట్ ఇస్? కానీ చాలా చోట్ల కూడా ఇది ఒక నిజంగా ప్లీజ్ యాక్సెప్ట్ సార్. సి మేడం, దేర్ ఆర్ బ్లాక్ షీప్ ఎవ్రీవేర్. పాలిటీషియన్స్లో కానీ, డాక్టర్స్లో కానీ, లాయర్స్లో కానివ్వండి, జర్నలిస్ట్లో కానివ్వండి. సో హెల్త్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కాంట్ ఎఫర్ట్ టు మిస్టేక్. ఒక్క టెస్ట్ ఎక్స్ట్రా రాయాలంటే భయంగా ఉంటుంది. చాలాసేపు కన్విన్స్ చేసి రాయాల్సి వస్తుంది, ఎంతో కన్విన్స్ చేసి రాయాల్సి వస్తుంది. అంటే పేషెంట్స్ దగ్గర కూడా ఇన్సూరెన్స్ లేదు, ఓన్గా పే చేసుకోవాలి, మెడికల్ కాస్ట్ ఆర్ గోయింగ్ అప్ వెరీ హై. ఆల్ దీస్ మెషిన్స్ అండి వాట్ వీ ఇంపోర్ట్ కాస్ట్ us in millions. The Petamar what we brought for the first time, it costed us $4 million, 32 crores. On top of it 38% customs tax కట్టాలి గవర్నమెంట్కి ఇక్కడికి రావాలంటే. ఆ మెషిన్ ఇండియాకి రావాలంటే దే ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. మీరంతా కూడా పిల్లలంతా కూడా మీరు 50 to 1 crore ఇన్సూర్ చేసుకోవాలి. రాబోయే మెడిసిన్స్ అంతా కూడా ఇదే కాస్ట్లీ ఉండిపోతున్నాయండి. అంకాలజీలో కాదు, మిగతా వాటిలో కూడా అన్నీ కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చేస్తున్నాయి, టార్గెటెడ్ థెరపీస్ వస్తున్నాయి. దే ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ బియాండ్ ద రీచ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, కామన్ మ్యాన్ కాదు. అండ్ అవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. వాటికి పేటెంట్ లాస్ అప్లై అవుతాయి. మనం ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు పేటెంట్స్ ట్రీటీ దట్ టు ప్రొటెక్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దాన్ని గ్యాట్ ట్రీటీ అంటారు, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. 94లో సైన్ చేసాం ఇండియా. సో అందువల్ల ఆ మాలిక్యూల్స్ మనం తయారు చేయకూడదు. సో ఫస్ట్ 10-15 years వాళ్ళు ఎంతకి వాళ్ళు ఇస్తే అంత కొనుక్కోవడమే. సో అందువలన ఈ హెల్త్ కేర్ కాస్ట్ బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట. సో అలాగే క్యాన్సర్లో కూడా ఇంకా అనేక రకాలైన మనకి ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయండి క్యాన్సర్లో. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ముఖ్యమైనది జెనెటిక్ ఫ్యాక్టర్స్. యాంజెలినా జోలీ పేరు విన్నారు కదా, మిస్ యాంజెలినా జోలీ. 2011లోనే అంటే 13 years బ్యాక్ వారు 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. షీ వాజ్ పాజిటివ్ ఫర్ BRCA1 BRCA2 మ్యూటేషన్స్, జీన్ మ్యూటేషన్స్ పాజిటివ్ ఉండబట్టి. ఏ ఏజ్ లో చేసుకోవాలి సార్ అట్లా టెస్ట్లు మనం? అదే దానికి డెఫినెటివ్ ఇండికేషన్స్ ఉన్నాయి. హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్, ఆ 2 పాజిటివ్ ఉంటే 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, 90% ఓవేరియన్ క్యాన్సర్ వస్తుంది. సో ముందే తీయించేసుకున్నారు. దట్స్ బెటర్ అంటారా సార్? సజెస్టబుల్. దట్ ఈస్ కాల్డ్ రిస్క్ రిడక్షన్ సర్జరీస్. సో చాలామంది స్త్రీల్లో ఎర్లీ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ ఇండియాలో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఒకప్పుడు 3.5 లక్షలు ఉండేది, ఇప్పుడు 7-8 వేలకు చేసేస్తున్నారు. చేయించుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ అవటాన్ని, ఈ జన్యుపరమైన మ్యూటేషన్ ఈ స్త్రీలో ఉందా లేదా తెలిసిపోతుంది.
తద్వారా మనం రిస్క్ రిడక్షన్ సర్జరీ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు.